వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈ రోజు మన ఇది సంగతి యూట్యూబ్ ముఖాముఖిగా నిజామాబాద్ మేయర్ రీతు కిరణ్ గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రాజకీయాలకు మహిళలు రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అటువంటిది మీరు మేయర్ స్థాయి దానికి ఎదిగారు కదా మన నిజామాబాద్ నుంచి. మొదట మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది? ముందుగా ఇంటర్వ్యూకి వచ్చినటువంటి మీకు, అలాగే ఇది సంగతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, నిజామాబాద్ నగర్ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ, పొలిటికల్లో రాజకీయంగా అంటే ఇందులో ఫస్ట్ రాజకీయం అంటే 20 ఏళ్ల నుంచి కూడా మా ఇంట్లో రాజకీయం ఉంది. అందులో నా భర్త సీనియర్ నాయకులు దండి చంద్రశేఖర్ గారు మొదలు పెట్టడం జరిగింది. ముందు మా అత్తయ్య గారు దండు అనసూయమ్మ గారు 3 సార్లు కార్పొరేటర్ గా ఉండడం జరిగింది. అయితే అప్పుడు 3 పిల్లలు ఉండడం వల్ల నాకు సాధ్యపడలేదు. అప్పుడు అది మనకు ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు నేను రాకూడదు అనే దాని మీద నేను రాలేకపోయాను. ఏదైతే 1995 ముందు 3 పిల్లలు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి మా అత్తయ్య గారిని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మొన్న ఈ చట్టాన్ని తీసేసిన తర్వాత నేను 4వసారి నేను రావడం జరిగింది పొలిటికల్ గా. అయితే మీరు పొలిటికల్ గా వస్తున్న సమయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? కుటుంబం నుంచి ఎలాంటి సహకారం దొరికింది? కుటుంబం నుంచి అయితే 100% సహకారం ఉంది. పిల్లలైనా నా భర్త, ఎందుకంటే వాళ్ళంతా కూడా పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి సమస్యలు కార్పొరేటర్. నాకు తెలిసి మామయ్య కూడా కార్పొరేటర్ అనుకుంటారు. లేదు, ఇంట్లో 3 కార్పొరేటర్స్. ఓకే, ఒక మేయర్. ఓకే, మరి ఇప్పుడు రాజకీయాలకు మీరు వచ్చినప్పుడు ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటుపోటులు ఉంటాయి. ఇవన్నీ మీరు ఎదుర్కొన్నారా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీరు వచ్చి సీట్ పైన కూర్చున్నారంటారా? మరీ అంత నాకేం ఇబ్బందులు అయితే కలగలేదు. ఎందుకంటే నేను చదువుకొని ప్రతి ఒక్క ఏది ఇచ్చినా కూడా దాని మీద ఒక కాన్సెప్ట్ మీద నాకు మంచి అవగాహన ఉంది. ఏదైనా కార్యక్రమం ఉందంటే కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం, పైగా ముందు నుంచి కూడా పొలిటికల్ లో ఉండడం వల్ల ఆ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చూడడము, వీళ్ళ దాంట్లో కన్విన్సింగ్ కూడా వెళ్ళినందుకు అవన్నీ కూడా నాకు కొంచెం ముందే తెలుసు కాబట్టి నాకు అంతగా ఇబ్బంది అయితే ఏం కలగలేదు. నేను ఎలాంటి ఒడిదుడుకు లేకుండానే వచ్చాను. నాది BSc BJC చేశానండి. BSc BJC. అయితే నేను అనుకోవడం ఏంటంటే నిజామాబాద్ నగర మేయర్ గా మొదటి ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరే అనుకుంటాను నాకు తెలిసి, మహిళా మేయర్ గా కదా మేడం? అంతే అండి. అయితే నిజామాబాద్ నగర మేయర్ గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 4 సంవత్సరాలు BRS ప్రభుత్వం ఉండను, అనుకోకుండా 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మధ్యలో తేడా ఏంది? BRS ప్రభుత్వం ఉన్నప్పుడు నగర అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంది? నిజంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యి 30 years నుంచి కూడా నేను 25 years అయితే కేవలం ఇంటికే పరిమితమై ఉన్నాను. భర్త, పిల్లలు అదని. తర్వాత ఈ అవకాశం వచ్చిన తర్వాత ఒక్కసారిగా కార్పొరేటర్ గా ఎన్నికై ఏకంగా మేయర్ గానే సీటు మీదకి రావడం అనేది అదొక అంటే మిరాకిల్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. ఎందుకంటే అప్పుడు BRS పార్టీ నుంచి ఎంతో మంది యోధులు, మేధావులు మేమంటే మేము మేయర్ అనుకున్నారు ఎలక్షన్స్ ముందు. అనుకోకుండా అనుకున్న వాళ్ళు గెలవకపోవడం వల్ల మీరు మొదటి స్థానానికి వచ్చేసారు. అవునండి. అందులో మా వారి కృషి చాలా ఉంది. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా మా బిగాల గణేష్ అన్న గారు ఏదైనా కార్యక్రమం ఇచ్చారంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి. మరి ఎలా అని అంటే ఆయన వెంటనే స్పందించి, మరి ఎందుకంటే ప్రజల్లో చాలా ఆదరణ ఉన్న వ్యక్తి, అప్పటి నుంచి కూడా పేద ప్రజలతో చాలా మమేకమే ఉన్న వ్యక్తి కాబట్టి మరి అందరి దగ్గరికి వెళ్ళి మరి ఇలా కార్యక్రమం ఉంది, మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ తీసుకురావడం, 100% ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఇప్పుడు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అయితే అదంతా గమనించినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు అప్పుడు మరి ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి అంటే ఆ ఏకాగ్రత కానివ్వండి అవన్నీ చూసి మరి వీరికైతే బాగుంటది అని చెప్పేసి 4గురితో పాటు మాకు కూడా మేయర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో అందరినీ చూసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ చూశారు, ఆయన చేసినటువంటి కృషిని చూశారు, అవన్నీ కూడా చూసిన తర్వాత మరి వీళ్ళకైతేనే బాగుంటుంది అని చెప్పేసి ఆ మేయర్ పదవి మాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను మేయర్ గా రావడం, మేయర్ గా వచ్చిన వెంటనే మళ్ళీ కార్యక్రమాలు అయితే చాలా అద్భుతంగా, అంటే నాకు అది అదృష్టంగా అనుకుంటాను. 3 పువ్వులు 6 కాయలుగా నా మొత్తం పీరియడ్ సాగిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. పెద్ద గండం ఏంటంటే కరోనా జరిగింది. అయితే కరోనా టైంలో మీరు మేయర్ గా ఉన్నారు, ఎంత మందికి మీరు ఆదుకోగలిగారు? నేను పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక
2-3 days లోనే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు మొదలు పెట్టడం జరిగింది. అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే అటు పట్టణాలైనా అటు పల్లెటూర్లైనా ఏవైనా సరే మొత్తం ప్రక్షాళన చేయాలి, ఎక్కడ చెత్త చెదారం లేకుండా అన్ని కూడా నీట్ గా చేయాలి అని దాని నుంచి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే యూజ్లెస్ గా ఉన్నటువంటి టాయిలెట్స్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఉంటాయి ఊర్లలో. అవన్నీ కూడా మొత్తం తీసేయాలి, ఎక్కడిదక్కడగా నీట్ గా చేయాలి అని చెప్పేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమంలోనే మేము చాలా బిజీగా ఉన్నాం. నేను మేయర్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్నటువంటి కార్యక్రమం అదే. అయితే పట్టణ ప్రగతిలో మేము చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఒక 15 రోజులు మేము స్టార్ట్ చేసి 15 రోజులు అయిందో లేదో అప్పుడే భయంకరమైనటువంటి కరోనా మొదలైపోయింది. శుక్రవారం రోజు పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ మొదలైంది. ఆ భాగంలో అన్ని క్లీన్ చేస్తున్నారు. సోమవారం రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి లాక్ డౌన్ కార్యక్రమం మొదలు అని చెప్పి అది ఖచ్చితంగా నాకు గుర్తుండదు. అవును. అయితే ఇక అసలు అది ఒక ఫేజ్ మాత్రమే అయింది, అది కూడా ఎండింగ్ లో ఉండింది, అది మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇక తర్వాత ఈ మాస్కులు అని చెప్పేసి, ఇంజెక్షన్స్ అని చెప్పేసి అట్లా అది లాక్ డౌన్ వరకు వెళ్ళిపోయింది. అయినా కూడా మేము మాత్రం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆ లాక్ డౌన్ లో కూడా మేము చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే అది లైఫ్ లో ఎప్పుడు కూడా మేయర్ గా నేను అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేసినా కూడా వీటన్నిటికి మించి నేను ఎవరన్నా అడిగితే ఫస్ట్ కరోనా గురించే చెప్తాను. కరోనాలో సేవ చేసుకున్నదే మనకు బాగా గుర్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా చూడండి, మనము తాత ముత్తాతల్లో కాలంలో అప్పుడు ప్లేగ్ వచ్చింది, లేదంటే ఇంకేదో వచ్చింది, వాటి వల్ల కోట్ల మంది చనిపోయారని చెప్పి విన్నాం తప్పితే కల్లారా చూసింది మన కరోనానే. రెడ్ జోన్స్ పెట్టడం, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని కూడా పెట్టడము. ఆ తర్వాత మేము రెడ్ జోన్ లో కూడా నేను మా ఎమ్మెల్యే గారితో వెళ్ళి వాళ్ళతో పలకరించడం, వాళ్ళకి ఏమన్నా అవసరమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెంట కనుక్కోవడం. యాజ్ ఏ మేయర్ గా నేను కార్పొరేషన్ నుంచి ఏమేమి చేయించగలుగుతాను. అప్పుడు కెమికల్స్ కూడా చల్లడం, ఆ కెమికల్స్ కోసం సపరేట్ గా మా నుంచి పెద్ద వెహికల్స్ ని 2 వెహికల్స్ ని తయారు చేసి అటు కొంచెం రూరల్ ఏరియా కూడా మాకు తగులుతుంది, అటు కాలూరు, ఖానాపూర్ అటు సైడ్ కూడా వెళ్ళి మొత్తం కూడా ఎక్కడైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి వరకు కూడా వెళ్ళి అక్కడంతా కూడా కెమికల్ కొట్టించడము, వాళ్ళను మళ్ళీ వెంటనే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్ కావాలనుకున్న వాళ్ళకి హాస్పిటల్ పంపించడం. అప్పుడు మీకు కూడా తెలుసు కార్యక్రమాలు, ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ అంటించడం, కరోనా పేషెంట్ ఉన్నారంటే. పాపం ఆ రోజుల్లో మాత్రం ఆశా వర్కర్స్ వాళ్ళైతే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. పాపం వాళ్ళు కరోనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వాళ్ళ వివరాలన్నీ రాసుకోవడం, వాళ్ళకి జ్వరాలు తగ్గినాయా లేదా, మందులు అవసరమా, అప్పుడు మెడిసిన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇవన్నీ కూడా ప్రతిరోజు కరోనా ఉన్నప్పటికీ కూడా మేము కూడా మాస్కులు వేసుకొని మరి ఇంటింటికి మేము కూడా వెళ్ళడం, ఎక్కడన్నా సీరియస్ గా కరోనా పేషెంట్ ఇలా ఉన్నారంటే అక్కడికి వెళ్ళి మేము దూరం నుంచి చూడడము, వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా లేదా కనుక్కోవడం. ఈవెన్ రెడ్ జోన్లలో కూడా వెళ్ళి ధైర్యంగా మేము అన్ని చెప్పి రావడం జరిగింది. అదైతే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోలేను. చాలా మందిని కాపాడినగలిగినటువంటి ఒక మంచి, అంటే అలాంటి ఇది దుర్ఘటన ఇంకెప్పటికీ జరగొద్దు, అయినా కూడా సేవ చేసుకునే భాగ్యం అయితే మాకు దొరికింది. ఆ టైంలో మా ఎమ్మెల్యే గారు కూడా అంటే ఫస్ట్ వేరియంట్ వచ్చింది, తర్వాత సెకండ్ వేరియంట్ కూడా వచ్చింది కదా, 2 సార్లు కూడా మేము అన్ని విధాలుగా. అప్పుడు నాకు కరోనా సోకినా మేము 15-20 రోజులు బయటకు రాలేదు. తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మా ఎమ్మెల్యే గారికి కూడా వచ్చిన ఆయన కూడా కొన్ని రోజులు రాకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సర్వీస్ చేశారు. మళ్ళీ అప్పుడు నాణ్యమైనటువంటి భోజనం మా ఎమ్మెల్యే గారు చెప్పాల్సింది. నిజామాబాద్ పట్టణంలో ఎవరు ఇబ్బంది పడొద్దని గణేష్ గుప్తా గారు ఫస్ట్ 41 రోజులు చేశారు. ఫస్ట్ వేరియంట్ ఉన్నప్పుడు సెకండ్ వేరియంట్ లో 36 రోజులు చేశారు. మళ్ళీ ఫస్ట్ సారి అయితే మొత్తం ఇంటింటికి పంపించడం, ఎక్కడైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ. తర్వాత సెకండ్ టైం అయితే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అటెండర్స్ కూడా అంటే వాళ్ళ ఇళ్లలో వంటలు చేసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి అప్పుడు కూడా ఇంటింటికి వెహికల్స్ ద్వారా పంపించి అట్లా 41 రోజు ఒకసారి, వాళ్ళ 36 రోజులు రెండోసారి చేసి, అదైతే అందరు కూడా కొన్ని ఇప్పటివరకు కూడా అది తలుచుకుంటారు అందరు కూడా. ఎంత అద్భుతంగా నాణ్యమైనటువంటి ఫుడ్. మేము ప్రతిరోజు వెళ్ళి ఇక్కడ అరవపల్లి పురుషోత్తం ఫంక్షన్ హాల్ లో పెట్టేవాళ్ళు, అక్కడికి డైలీ వెళ్ళి అవంతా కూడా బాగా చేస్తున్నారా లేదా, అది క్వాంటిటీ మంచి క్వాంటిటీ ఉందా లేదా అని చెప్పేసి అన్ని కూడా క్వాలిటీతో చేస్తున్నారా లేదా అన్ని చూసుకొని రావడం. నిజంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం. ఎట్లా కరోనా వచ్చిందో ఆ విధంగానే మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ మటుమాయం అయిపోయింది. మేము కూడా మా ఛాయశక్తుల మేము ఏమైతే చేయగలుగుతామో అవన్నీ కూడా మేము చేయడం జరిగింది.
మేడం, కరోనా తర్వాత కూడా చాలా మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగినాయి. ప్రభుత్వం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తాను. అయితే నిజామాబాద్ మేయర్ గా నిజామాబాద్ పట్టణంలో ఎంత మందికి మీరు కళ్యాణ లక్ష్మి ఇప్పియగలిగారు? అలాగే కరోనా సమయంలో ఎవరైనా ఆడపిల్లల పెళ్లిళ్ళకు మీరు ఆర్థికంగా సహాయం చేశారా? ఇప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా కూడా ఫంక్షన్ హాల్స్ లలో ప్రోగ్రామ్ పెట్టడం, పెద్ద ఎత్తున పెట్టి, లేదంటే అంబేద్కర్ భవన్ లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ పెట్టి, మళ్ళా వాటికి వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయడం, అలాగే అన్నగారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టడం. ఈ విధంగా అన్నగారు వ్యక్తిగతంగా ఈ బట్టలు అయితే ఆయన వ్యక్తిగతంగానే పెట్టేవాళ్ళు. ఏర్పాటు చేయడం, అన్నగారు వ్యక్తిగతంగా ఓన్లీ 1,16,000 ఇవ్వడం మాత్రం, ఇవన్నీ వేరే చేయడం. ఇవి ఒక అంటే గవర్నమెంట్ తరఫున, అలాగే అన్నగారు వ్యక్తిగతంగా చేస్తే మేము కూడా మా వారు కూడా కలిసి పేదింటి పిల్లలకి మాకు తోచిన సాయం చేయడం, అట్లా ఒక 20-30 మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి కూడా మేము కూడా సాయం చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పెళ్లి టైంలో కష్టం ఉన్న వాళ్ళకు మేము కూడా వ్యక్తిగతంగా పెళ్లి చేయడానికి 20-30 కుటుంబాలకు నిలబడ్డం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా ఇదైతే అసలు ఎవరు ఆలోచించలేదు. కళ్యాణ లక్ష్మి అనే ఒక అద్భుతమైన పథకం తీసుకురావడం. అవును, కేసీఆర్ తెచ్చిన అద్భుతమైన పథకం రైతు బంధు, కళ్యాణ లక్ష్మి. ఇది అసలు ఇంతకు ముందు లేకుండే. అంతకుముందు 70 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ ఉండింది. అప్పుడు కూడా 60 ఏళ్ల నుంచి పాలించినా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలు ఎవరు కూడా పెట్టలేదు. కేసీఆర్ గారికి అది చెందుతుంది. ఆ క్రెడిట్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. మేడం, అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు కేసీఆర్ గారి పేరు వచ్చింది అని అడుగుతున్నాను. అవును, ఎంతో మంది అనారోగ్య సమస్యతో బాధపడుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుంది. మన ఆధ్వర్యంలో ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పగలిగినాం ఈ 5 సంవత్సరాల కాలంలో? 20,000 మందికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడల్లా ఏం లేదన్నా ఒక ట్రిప్ కి ఒకసారి వచ్చిందంటే ఏం లేదన్నా 20-30 మందికి తక్కువ రారు. అట్లా ఈ 4 సంవత్సరాలు ఇప్పుడైతే సీఎంఆర్ఎఫ్ ఇవ్వట్లేదు. కానీ మొన్నటి వరకు మేము అంటే ఈ మా పీరియడ్ కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు మాత్రం ఆ 4 సంవత్సరాలలో అద్భుతంగా ఏం లేదని 20,000 పైననే చాలా మందికి అన్నగారు రాగా నా కార్యక్రమం ఫస్ట్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన తర్వాత ఇంకో కార్యక్రమం అన్న ట్రిప్ కి వచ్చిండ్రు. కంపల్సరీ అంటే వారంలో 2 సార్లు, వారంలో ఒకసారి కంపల్సరీ వస్తారు. వచ్చినప్పుడు అలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, లేదంటే రైతు భరోసా, ఇలాంటి ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని వస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ కలిపి కార్యక్రమాలన్నీ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 days వెళ్ళేసి మళ్ళీ అంటే మాకు అసలు ఈ వారంలో ఈ కార్యక్రమం కాలేదే అన్న గ్యాపే ఉండేది కాదు. నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉండేవి. అయితే మేడం, ఇప్పుడు నిజామాబాద్ నగర మేయర్ గా ఈ 5 సంవత్సరాల నగర అభివృద్ధి కోసం ఎన్ని వందల కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు? దాదాపుగా ఈ 10 ఏళ్ల కాలంలో అయితే 800 కోట్ల దాకా ఖర్చు పెట్టారండి. ఇప్పుడు మా పీరియడ్ లో మొన్న ఈ 2 years 1.5 year అనుకోండి, కరోనా సమయం తీసేస్తే మేం చేసిన అభివృద్ధి 2.5 years. మళ్ళీ ఈ 1 year కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళింది. మేము ఖచ్చితంగా చేసింది 2.5 years లో దాదాపుగా 3.5 నుంచి 400 కోట్ల వరకు మేము ఖర్చు నగరాభివృద్ధి గురించి. ఈ 1 year ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా నిజామాబాద్ అభివృద్ధికి అయితే ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సీఎం దగ్గరనే మున్సిపల్ శాఖ ఆయన అధీనంలోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు అయితే ఏ ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే మొన్న మాత్రము 60 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు తప్పితే ఇంతవరకు రూపాయి ఫండ్ కూడా రాలేదు. అందరూ కూడా అనుకునేది ఏంటంటే ఇది ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆడుతున్నటువంటి డ్రామా అనుకుంటున్నారు. అదైతే మాకు నమ్మకం లేదు రూపాయి వచ్చే వరకు కూడా. ఎందుకంటే 1.5 year అవుతుంది, దాదాపుగా 15 నెలలు. ఇంతవరకు కూడా మున్సిపల్ శాఖకి ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆయన విడుదల చేసిన రూపాయి కూడా లేదు. అయితే మేడం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసిన ఆధారంగానే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయినాయని చెప్పేసి చాలా దగ్గర స్కూల్ దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఎవరైతే లిస్ట్ వచ్చిందో వాళ్ళ పేర్లు పెడుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వీళ్ళు తీసుకొచ్చింది ఏం కాదండి. మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అన్ని కట్టినాయి. అవి అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు తప్పితే అందులో వాళ్ళు చేసిన గొప్పతనం ఏమీ లేదు. జరిగింది అదేదో మేమే చేస్తున్నాం, మేమే ఇచ్చామని గొప్పతనం వాళ్ళు తీసుకోవడం కాదు. మాకు ప్రజలకు ఎప్పుడైనా కూడా గొప్పతనం ఎక్కడ కనిపించాలి? మీరిచ్చిన హామీలు కానివ్వండి, గ్యారంటీలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, అవి ప్రజలకు 100% చేరుతున్నాయా లేవా అన్న దగ్గరనే మీ ఎబిలిటీ ఏంటో మా ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కూడా మీరు సక్సెస్ఫుల్ గా ఏది కూడా చేయలేదు. ఎందుకు ఉచిత బస్సు మహిళలకు?
అది కూడా అది వేస్ట్ అండి. అదైతే కొట్టుకుంటున్నారా లేడీస్ మీరు ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళు ఎందుకు పెట్టమన్నాడు ఎవడు పెట్టమన్నా అని చెప్పేసి వాళ్ళు తిట్టడం జరుగుతా ఉంది. దాని వల్ల లాభం ఏముంది చెప్పండి? ప్రభుత్వం రాగానే దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ఎలక్షన్స్ అనంతరం. ఉద్యోగాలు కూడా అప్పుడు సర్వేలు చేసినాయి, అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టినాయి, వాటిలలో వచ్చినాయి, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు అంత ఈజీ కాదండి. ప్రతి ఒక్కరు కూడా వెంట చేస్తున్నాం. ప్రభుత్వం రాగానే ఇట్లా చేసేసింది అని అంటే దాని వెనకాల ఎంత వర్క్ చేస్తే అవి లాస్ట్ కొలిక్కొచ్చి ఉంటాయి. అవి అంటే వెంటనే రాగానే అది అంత ఈజీగా ఇచ్చేయడం, 1 year లోనే ఎట్లా ఇచ్చేస్తారు? అంతే అంతే. ఇవన్నీ కూడా ముందు చేసి పెట్టినాయే. ఇద్దాము ఎలక్షన్స్ అయిన తర్వాత అందరు కూడా కొత్త ఒక బహుమతి ఇచ్చినట్టు ఇద్దామనే లోపల ఈ విధంగా జరగడం. ఎందుకంటే చాలా పనులు చేస్తూ పోయారు కాబట్టి మా ప్రభుత్వం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇట్లా అవుతుందని ఎవరు కూడా మేము ఊహించలేదు. ప్రభుత్వం మారుతుందని అసలు ఊహించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి గిఫ్ట్ కింద దళిత బంధు కానివ్వండి, ఇప్పుడు ఉద్యోగాలు కానివ్వండి, మళ్ళీ రేషన్ కార్డులు కానివ్వండి, కొత్తగా ఇప్పుడు మళ్ళీ మంచి 1 year లో బ్రహ్మాండంగా చేసే ఉండే అదంతా కూడా తారుమారు అయింది. కాబట్టి ఇప్పుడు అవేవైతే లాస్ట్ లో తీసుకొచ్చి మేము కొలిక్కి పెట్టామో అవన్నీ కూడా మేమే చేసామని చెప్పేసి అది ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు క్రెడిట్ పొందడానికి చూస్తున్నారు. అయితే మేడం సరే, వాళ్ళ క్రెడిట్ పొందుతారా బీఆర్ఎస్ ప్రభుత్వం క్రెడిట్ పొందుతారా తెలియదు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి. 2-3 నెలల సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్ అంటూ. వీటిలో బీఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితి ఏముండబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది? ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ సంవత్సరంన్నర నుంచి పాలన ఎలా జరుగుతుంది, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఈ 1 year లోనే ఏం జరిగింది ప్రజలలో. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. సర్వేలలో రోజు ఫామ్లు నింపుకుపోవాలి, వాళ్ళకి ఇచ్చి రావాలి, ఫామ్లు నింపుకుపోవాలి, వాళ్ళకి ఇచ్చి రావాలి తప్పితే వాళ్ళకు ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాదీ ముబారక్, ఒక రైతు భరోసా, ఒక చీర లేదు ఇంతవరకు. ఒక పండగకి ఇప్పుడు అవే బట్టలు పండగలకి, రంజాన్ కని చెప్పేసి, బతుకమ్మకి అని చెప్పేసి ఎంత బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు, ఎంత అద్భుతంగా పండగలు చేసేవాళ్ళం మనమంతా. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. ప్రజల్లో ఒక లాంటి ఒక నీరసం, ఒక లాంటి స్తబ్దత, ఒక బాధ. అయ్యో ఇదేం ప్రభుత్వము, మేము అసలు ఎవరికి వేసాం ఓటు, ఇదేం ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నామని ఇప్పుడు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న సర్వే చేయించింది. ఆ సర్వేలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఇప్పుడు పెడితే ఇప్పుడు కూడా గెలిచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి 73% ఓట్లు వేయడం జరిగింది. దీని ప్రకారంగా నేనే కాదు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా అది స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినా సరే, ఇప్పుడు పెట్టిన సర్పంచ్ ఎలక్షన్స్ అయినా 100% బీఆర్ఎస్ ఎక్కువగా వచ్చే అవకాశము తప్పకుండా ఉంది. ప్రజలు ఎప్పుడు వస్తుందా అవకాశము జరిగింది అంటే దీని ప్రకారంగా చూస్తే ప్రజలు ఎంత మిస్ అవుతారు అనేది మాకు అంటే తెలుస్తుంది, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మాత్రం 100% బీఆర్ఎస్ వస్తుంది అంటే చెప్తాను. చూశారుగా మిత్రులారా, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ గారు చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందని తెలియజేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే.